హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 6th క్లాస్ మ్యాథ్స్లో 11th చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఎక్సర్సైజ్ 11.4. ఓకే, ఇప్పటి వరకు మనకు 13 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పేది 14th ప్రాబ్లం. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకే, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. There are 45 persons working in a office. Okay, the number of females is 25 and the remaining are males. Find the ratio of the number of females to number of males and the number of males to number of females. చాలా ఈజీ క్వశ్చన్, ఏం లేదు. ఒక ఆఫీస్లో అంట 45 పర్సన్స్ వర్క్ చేస్తున్నారంట, దాంట్లో 25 మెంబర్స్ ఫీమేల్స్ అంట, రిమైనింగ్ మిగిలిన వాళ్ళు మేల్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ద వర్కింగ్ పర్సన్స్ ఇన్ ఆఫీస్ ఈజ్ 45. వర్కింగ్ పర్సన్స్ total working females are 25 అన్నాడు. మనం మేల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మేల్స్ వచ్చేసి మనకు టోటల్ మైనస్ ఫీమేల్స్ చేస్తే సరిపోతుంది కదా. 45 మైనస్ 25 ఎంత? 20 మేల్స్ ఉన్నారు. ఓకే, మనకి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎంత ఉన్నారో తెలిసింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు నెంబర్ ఆఫ్ మేల్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు నెంబర్ ఆఫ్ మేల్స్. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంత? 25. నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత? 20. మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో రాద్దాం. 25/20 అంటే 5 4s 5 5s అంటే 5:4 రేషియోలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత? 20. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ 25. అంతే, 20/25. 5 4s 5 5s అంటే 4:5 రేషియోలో ఉన్నారు. అంతే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ 15th వన్ చూడండి. ఏ బ్యాగ్ ఆఫ్ స్వీట్స్ కంటైన్ yellow and green sweets. Okay, for every 2 yellow sweets there are 6 green sweets. Complete the table based on the above information అన్నాడు. ఒక బ్యాగ్ లో అంట స్వీట్స్ ఉన్నాయంట, దాంట్లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ స్వీట్స్ ఉన్నాయంట. ఓకే, అయితే ఫర్ ఎవ్రీ 2 yellow స్వీట్స్, ఇది ఒక బ్యాగ్. ఓకే, దీంట్లో 2 yellow స్వీట్స్ ఉంటే 6 గ్రీన్ స్వీట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇచ్చిన టేబుల్ని మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏమన్నాడు క్వశ్చన్, ఫర్ ఎవ్రీ 2 yellow స్వీట్స్, ఎవ్రీ 2 yellow స్వీట్స్ గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే టోటల్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇది ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో 2 yellow 6 గ్రీన్ ఉంటే మొత్తం 8 స్వీట్స్ ఉన్నాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైం దీన్ని డబుల్ చేశారు, అంటే ఎల్లో స్వీట్స్ 4 ఉంటే, అంటే రెట్టింపు, ఎల్లో స్వీట్స్ 4 ఉంటే గ్రీన్ స్వీట్స్ 12 ఉంటాయి. అంటే టోటల్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? 12 + 4 16 స్వీట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎల్లో స్వీట్స్ 6 ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2 1s 2 2s 2 3s అంటే 3, ఇక్కడ 2తో మల్టిప్లై చేశారు, ఇక్కడ 3తో మల్టిప్లై చేశారు, అంటే 6 3s 18. ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 24 ఇచ్చాడు. టోటల్ వచ్చేసి 24 ఇచ్చాడు. టోటల్ 24 ఇస్తే 24 మైనస్ 6 చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 4s 24 అంటే ఇక్కడ 4తో మల్టిప్లై చేశారు కదా 4 టైమ్స్, అంటే 2 4s 8. 8 + 24 మనకి ఎంత వస్తుంది? 32. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 40 అన్నాడు. ఇక్కడ అంటే 5 టైమ్స్, ఐ థింక్ ఇట్స్ 5 టైమ్స్. ఓకే, నేను 5 టైమ్స్ చేసి చూస్తాను. చూడండి, 2 5s 10, 6 5s 30 అంటే 10 + 30 40 స్వీట్స్ ఉన్నాయి. అంతే. ఓకే, ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏమన్నాడంటే
నౌ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అన్నాడు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గ్రీన్ టు ఎల్లో స్వీట్స్ అన్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గ్రీన్ టు ఎల్లో స్వీట్స్? ఓకే, గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ గ్రీన్ అన్నాడు, తర్వాత ఎల్లో అన్నాడు. సో గ్రీన్ స్వీట్స్ 6 ఉంటే ఎల్లో స్వీట్స్ 2 ఉంటాయి. ఓకే, 6/2, 2 1s 2 3s 3:1 రేషియోలో ఉంటాయి. ఓకే, మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. గ్రీన్ టు ఎల్లో అన్నాడు, గ్రీన్ ఏది ఫస్ట్ ఇస్తే దాన్నే మనం ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ యూ హ్యావ్ 8 ఎల్లో స్వీట్స్ హౌ మెనీ గ్రీన్ స్వీట్స్ విల్ యూ హ్యావ్ అన్నాడు. మన దగ్గర 8 ఎల్లో స్వీట్స్ ఉంటే గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం. 8 స్వీట్స్ ఎల్లో స్వీట్స్ ఉంటే గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. ఓకే, గ్రీన్ స్వీట్స్ వచ్చేసి 24, ఇక్కడ 24 ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఆర్ 32 స్వీట్స్ ఇన్ ద మీడియం సైజ్ బ్యాగ్, ఓకే, హౌ మెనీ విల్ బి ఎల్లో అన్నాడు. మనకి మీడియం సైజ్ బ్యాగ్ ఇచ్చాడు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఒక బ్యాగ్ మొత్తంలో 32 స్వీట్స్ ఉన్నాయి. దాంట్లో ఎల్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ టేబుల్లో రాసాం. టోటల్ స్వీట్స్ ఇక్కడ చూడండి, టోటల్ స్వీట్స్ 32 ఉంటే ఎల్లో స్వీట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఓకే, టేబుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఇన్ ద సూపర్ ఫాస్ట్ సైజ్ బ్యాగ్ దెర్ ఆర్ 40 స్వీట్స్ హౌ మెనీ విల్ బి గ్రీన్? మీరు ఇక్కడ బ్యాగ్ సూపర్ ఫాస్ట్ అన్నాడని మీడియం అన్నాడని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అది ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ లో 40 స్వీట్స్ ఉన్నాయి. ఆ 40లో గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి అంతే. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ గా చేసాము. ఇక్కడ చూడండి, ఒక బ్యాగ్ మొత్తంలో 40 స్వీట్స్ ఉంటే అందులో గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ఓకే, 30 ఉన్నాయి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఇన్ ద స్వీట్ బౌల్ ఇఫ్ దెర్ ఆర్ 16 ఎల్లో స్వీట్స్ హౌ మెనీ టోటల్ స్వీట్స్ ఆర్ ఇన్ ద బౌల్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక స్వీట్ బౌల్, ఇప్పటిదాకా బ్యాగ్స్ అన్నాడు, ఇప్పుడు బౌల్ అన్నాడు, అంతే తేడా. ఓకే, 16 ఎల్లో స్వీట్స్ ఉంటే గ్రీన్ స్వీట్స్, టోటల్ స్వీట్స్ అన్నాడు, నాట్ ఓన్లీ గ్రీన్ స్వీట్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ స్వీట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత వాటి రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా చేయాలంటే, మనకి 2:, ఎల్లో స్వీట్స్ అండ్ గ్రీన్ స్వీట్స్ 2:6 అంటే 1:3 రేషియోలో ఉన్నాయి కదా. 1:3 రేషియోలో ఎల్లో స్వీట్స్ అండ్ గ్రీన్ స్వీట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 16 ఎల్లో స్వీట్స్ ఉంటే మనం ఫస్ట్ గ్రీన్ స్వీట్స్ ఎంత ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కదా టోటల్, మనకి గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే తర్వాత టోటల్ చేస్తాం. మనకి ఇక్కడ అడిగింది టోటల్ స్వీట్స్. సో 1:3 = 16:g, 1/3 = 16/g. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × g, అంటే g మీన్స్ గ్రీన్ కలర్ స్వీట్స్. ఓకే, 16 × 3, 16 3s 48. ఓకే, 48 స్వీట్స్ గ్రీన్ స్వీట్స్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ స్వీట్స్ ఎన్ని? టోటల్ స్వీట్స్ వచ్చేసి ఎల్లో స్వీట్స్ ప్లస్ గ్రీన్ స్వీట్స్. ఎల్లో స్వీట్స్ వచ్చేసి 16 ఉన్నాయి, ప్లస్ గ్రీన్ స్వీట్స్ వచ్చేసి 48 ఉన్నాయి. 16 + 48 ఎంత? 64. ఓకే, 64 స్వీట్స్ ఉన్నాయి ఒక బౌల్లో, అంతే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 16. సేమ్ ఇంతకు ముందు దానిలాగానే అక్కడ స్వీట్స్ అన్నాడు, ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నాడు. ఓకే, ఫస్ట్ వన్, ఇన్ ఏ స్కూల్ సర్వే ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ఫర్ ఎవ్రీ 4 girls దేర్ వర్ 5 boys. అంటే 4:5 రేషియోలో ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్. ఫర్ ఎవ్రీ 4 girls బాయ్స్ ఆర్ 5, 4:5. ఓకే, గర్ల్స్ ఆర్ 4, బాయ్స్ ఎంత ఉన్నారు? 5. టోటల్ ఎంత? 9. ఇక్కడ 1 అనుకుందాం, 4 1s. నెక్స్ట్ 4 2s 8, అంటే 5 2s 10. గర్ల్స్ 8 మెంబర్స్ ఉంటే బాయ్స్ 10 మెంబర్స్ ఉంటారు. టోటల్ వచ్చేసి 10 + 8 18. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
5 3s 15 అంటే 3తో మల్టిప్లై చేశారు అంటే 4 3s 12. 12 ప్లస్ 15 27. ఇక్కడ 4తో చేశారు 5 4s 20 అంటే 4 4s 16. టోటల్ వచ్చేసి 36 టోటల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ 45 అనేది టోటల్ ఇచ్చాడు. మనం గర్ల్స్ అండ్ బాయ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జస్ట్ ఇక్కడ 5తో చేశాడు. ఓకే, 4 5s 20, 5 5s 25 అంటే 20 ప్లస్ 25 = 45. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అన్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్? గర్ల్స్ టు బాయ్స్ అంటే 4:5 డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి, గర్ల్స్ టు బాయ్స్ అంటే 4:5 అని రాసుకోవాలి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 27 చిల్డ్రన్ హౌ మెనీ వుడ్ బి గర్ల్స్ అన్నాడు. ఓకే, ఒక క్లాస్లో 27 చిల్డ్రన్ ఉంటే ఓకే హౌ మెనీ వుడ్ బి గర్ల్స్? 27 చిల్డ్రన్ ఉంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు అన్నాడు. ఇక్కడ చూడండి 27 టోటల్ 27 ఉన్నారు. గర్ల్స్ ఎంత ఉన్నారు? 12 ఉన్నారు. ఓకే, అండ్ మీరు ఇంకా ఇలా కూడా చేయొచ్చు. ఓకే, టోటల్ స్టూడెంట్స్. ఓకే, టోటల్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్, ఇక్కడ చూడండి టోటల్ స్టూడెంట్స్ అన్నాను కదా, ఇక్కడ టోటల్ రేషియో ఇస్ టు నెంబర్ రేషియో ఆఫ్ గర్ల్స్ ఈక్వల్స్ టు టోటల్ స్టూడెంట్స్ ఇస్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఓకే, టోటల్ రేషియో ఎంత? 4 + 5 అంటే 9 ఇస్ టు రేషియో ఆఫ్ గర్ల్స్ ఎంత? 4 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ స్టూడెంట్స్ ఎంత? 24 ఇస్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 9/4 ఈజ్ ఈక్వల్స్ టు 27/g. 9g ఈక్వల్స్ టు 4 × 27. ఓకే, g ఈజ్ ఈక్వల్స్ టు 4 × 27/9. 9 1s 9 3s. g ఈజ్ ఈక్వల్స్ టు 4 × 3. g ఈజ్ ఈక్వల్స్ టు g మీన్స్ గర్ల్స్. 4 3s 12. అంతే, ఆన్సర్ ఎంత మనకి? 12. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సేమ్ థర్డ్ వన్ చూడండి. దేర్ ఆర్ 54 చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ హౌ మెనీ ఆర్ బాయ్స్? ఇక్కడ గర్ల్స్ కన్నాడు, ఇప్పుడు బాయ్స్ కన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ టోటల్ రేషియో is to ratio of boys equals to total students is to boys. మనం బాయ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ రేషియో ఎంత? 9. బాయ్స్ రేషియో ఎంత? 5 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ స్టూడెంట్స్ ఎంత? 54. మనం బాయ్స్ ఎంతమంది ఫైండ్ అవుట్ చేయాలి? 9/5 ఈజ్ ఈక్వల్స్ టు 54/b. 9b ఈజ్ ఈక్వల్స్ టు 5 × 54. బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 54/9. 9 1s 9 8s. ఓకే, సో 5 8s. బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 8 కాదు, 9 6s 54. 5 6s 30 బాయ్స్. ఓకే, 9 6s 54. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఇక్కడ 30 బాయ్స్ ఉన్నారు. ఇఫ్ 20 గర్ల్స్ జాయిన్ ఇన్ ఏ ఇయర్ హౌ మెనీ బాయ్స్ వుడ్ జాయిన్ అన్నాడు. మనకి గర్ల్స్ ఇస్టు బాయ్స్ 4:5 ఉన్నారు కదా, అయితే గర్ల్స్ 20 మెంబర్స్ జాయిన్ అయితే బాయ్స్ ఎంతమంది జాయిన్ అవుతారు అన్నాడు. ఓకే, 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 20 బాయ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × b ఈజ్ ఈక్వల్స్ టు 20 × 5. b ఈజ్ ఈక్వల్స్ టు 20 × 5/4. 4 1s 4 5s 20. సో బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఓకే, అంతే. దీంతో మనకి రేషియో అండ్ ప్రాపోర్షన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను సిమెట్రీ చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.